వైసీపీ ఎమ్మెల్సీ మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో చెట్టు నాటేందుకు ఒక్కొక్క చెట్టుకు నాటేందుకు కానీ దాన్ని సంరక్షించేందుకు కానీ 12,000 రూపాయలు వర్క్ ఆర్డర్ వేశారు. దాని ప్రకారం మీరు చెట్లు నాటే ప్రయత్నం చేశారు. మేము దాన్ని ఆరోపించగానే వెంటనే యూటర్న్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ అని నారాయణ గారి సొంత నిధులని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది అసత్యం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారిని అడుగుతూ ఉన్నా. మీరే చెప్పారు 3 ప్రెస్ మీట్లు పెడితే 3 రకాలుగా మాట్లాడినారు. ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 14,900 చిల్లర చెట్లు నాటేందుకు 8,20,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దాని ప్రకారం వేసుకుందాం. 14,900 చెట్లకి 8,20,20,00,000 రూపాయలు అయితే ఒక చెట్టుకి ఎంత పడుతుందో మీరే ఆలోచించమని అడుగుతున్నా. 5,500 రూపాయలు పడుతుంది. మీరే చెప్పారు 8,20,00,000తో టెండర్లు పిలిచాం, వర్కులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అంతేకాదు ఇంకా నేను ఒకటే అడుగుతున్నా రూప్ కుమార్ గారిని, మీరు చెప్పిన విధంగా ఈరోజు చెప్పారు, నిన్న చెప్పారు 14,900 చెట్లకు గాను ఒక్కొక్క చెట్టుకు 3,900 రూపాయలు నాటేందుకు అయ్యే ఖర్చు, అదేవిధంగా దానికి పెంచేందుకు పోషించేందుకు 188 రూపాయలు ఒక్కొక్క చెట్టుకి ఇస్తున్నామని చెప్పి, అంటే 4,100 రూపాయలు ఒక్కొక్క చెట్టుకి ఇస్తున్నానని రూప్ కుమార్ చెప్తారు. కమిషనర్ గారు ఏం చెప్తారంటే ఒక్కొక్క చెట్టుకు 3,500 నుంచి 3,700 రూపాయలు 750 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. మంత్రి గారు నారాయణ గారు అయితే మరో రకంగా చెప్తున్నారు. ఇలాంటి ఒక్కొక్కరికి సంబంధం లేని ప్రకటనలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రూప్ కుమార్ గారిని, మంత్రి నారాయణ గారిని అడుగుతూ ఉన్నా, మీరు చెప్పిన విధంగా 4,100 రూపాయలకి చెట్లు నాటి చెట్లు పెంచే అంతవరకు కూడా ఆ 4,100 రూపాయలకి కట్టుబడి ఉంటాం. మరి ₹1 పెంచు కూడా దాని మీద ఖర్చు పెట్టమని చెప్పి హామీ ఇస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 4,100 మాత్రమే మేము చెల్లిస్తాం, ఆ పైన ₹1 కూడా చెల్లించమని చెప్పి మాట ఇవ్వాలి, ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాట్లాడితే రూప్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు మేము సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చెల్లించాం, నారాయణ గారి సొంత నిధుల నుంచి 2 కోట్లు తెచ్చారని చెప్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఒక రబ్బ సొత్తు కాదు, ఇది ప్రజా సొత్తు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. కార్పొరేట్ కంపెనీలు తమ ఆదాయాలలో 2% ప్రభుత్వానికి పేదలకి ఖర్చు పెట్టమని చెప్పి ఇచ్చేటువంటి డబ్బు అది ఒక రబ్బ సొత్తు కాదు. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికి ఇది దోపిడీ ప్రభుత్వం కాదు, దోపిడీ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలా. సిఎస్ఆర్ ఫండ్కి కూడా కంపెనీల యాక్ట్ 2013 ప్రకారము 135 సెక్షన్ 17 ప్రకారం 17 క్లాస్ ప్రకారం ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నారో ఆ ఇచ్చిన ఫండ్స్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వేరే విధంగా దుర్వినియోగం చేస్తే దాని మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చే అధికారం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది గుర్తుంచుకోవాలా రూప్ కుమార్ గారు, నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మాట్లాడితే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు.
నేను ఒకటే అడుగుతున్నా రూప్ కుమార్ గారిని. రూప్ కుమార్ గారే చెప్పారు మన జరిగినటువంటి ప్రెస్ మీట్లో, నాకు టక్కు టమారా విద్యలు తెలుసు, గజకర్ణ గోకర్ణ విద్యలు తెలుసు, వాటన్నింటినీ నేను ఉపయోగిస్తానని చెప్పి. ఎస్, నీకు తెలుసు, నువ్వు దాంట్లో ప్రవీణుడివి, పండితుడివి. మా నాయకుడు అలాంటి విద్యలు ఏమి తెలియవు. మా నాయకుడికి తెలిసిందల్లా నీతిగా ఉండటం, నిజాయితీగా ఉండటం, ఏదైతే చెప్తున్నారో చెప్పే వాటికి కట్టుబడి ఉండటం, సాక్ష్యాధారాలు ఉంటేనే ఖచ్చితంగా చూపిస్తారు తప్ప ఇంకొక రకంగా మా నాయకుడు చెప్పడు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారికి తెలియజేస్తున్నా. మరొకటి, మేము సాక్ష్యాధారాలతో చెప్పాం, చెట్లు నాటుతున్నారు, ఇంత ఖర్చు అయింది, మున్సిపాలిటీ ఎస్టిమేషన్ వేశారు అని చెప్పి అడిగితే అది తప్పు అంటారు. ఇది మేము రాసుకున్న ఎస్టిమేషనా, మున్సిపాలిటీ ఇచ్చింది కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారిని తెలియజేస్తున్నా. 11వ డివిజన్లో 1000 చెట్లు నాటితే ఆ చెట్లు నాటేందుకు అయ్యే ఖర్చు 50 లక్షలు, అంటే ఒక చెట్టు 5000 రూపాయలు. అదేవిధంగా 13వ డివిజన్లో 1000 చెట్లు నాటేదానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. 15వ డివిజన్లో 400 చెట్లు నాటేందుకు అయ్యే ఖర్చు 20 లక్షలు. ఈ విధంగా ప్రతి చెట్టు నాటేందుకు వారు చేస్తున్నటువంటి ఖర్చు 5000 రూపాయలు. దీన్ని తప్పుదోవ పట్టిస్తూ రోజుకొక ప్రకటన, రోజుకొక మాట మాట్లాడటం ఇది సిగ్గుచేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక మాట, మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి 2.5 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు, మున్సిపల్ కౌన్సిల్ అంటే తెలియదు, కౌన్సిల్లో ఎలా ఉండాలో తెలియదు అని చెప్పి మాట్లాడారు. నేను అడుగుతున్నా రూప్ కుమార్ గారిని, మా నాయకుడు 2.5 సంవత్సరంలో వచ్చాడా, 3 సంవత్సరాల్లో వచ్చాడా, అది మీకు తెలుసు, మీ పార్టీ నాయకులకు తెలుసు. ఈరోజు శాసన మండలి సభ్యులుగా ప్రతిపక్షంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ సరైన ఆధారాలతో నిరూపిస్తూ అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేనటువంటి మీ నాయకులు, మీ మంత్రులు, మీ శాసన మండలి సభ్యులు తోక ముడుచుకున్న సంగతి మర్చిపోయావా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రూప్ కుమార్ యాదవ్కి. అదే కౌన్సిల్లో, స్టేట్ కౌన్సిల్లో సమాధానాలు చెప్పే లేక తోక ముడుస్తున్నటువంటి మీ నాయకులు మా నాయకుని గురించి నువ్వు విమర్శించడమా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అంతేకాదు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే తెలిసినటువంటి వ్యక్తి నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్లో ఏం జరుగుతుందో, ఎలా ఉండాలో తెలీదా? ఒక్కసారి ఆలోచించుకోమని రూప్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా మరొకటి, విఆర్ కాలేజీ గురించి మాట్లాడారు. విఆర్ కాలేజీలో మొట్టమొదటగా సిసిఆర్ ఫండ్స్ ద్వారా డెవలప్ చేస్తామని చెప్పారు. 15 కోట్లు ఎన్సిసి కంపెనీ ఇచ్చిందని చెప్పారు. తర్వాత మళ్ళా నారాయణ గారు 2 కోట్లు ఇచ్చారని చెప్పారు సొంత నిధులు. అవి 2 పోగా మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎస్టిమేషన్ వేసి 5 కోట్ల రూపాయలు బస్సులు కొనాలా, 10 బస్సులు కొనాలా, రవాణా సౌకర్యం కావాలని చెప్పి 5 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి మున్సిపల్ కౌన్సిల్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. దీని గురించి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దీన్ని ఆపేశారు. అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్, అదేవిధంగా లైబ్రరీ, ల్యాబొరేటరీ, వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కొనేదానికి మరొక 5 కోట్ల రూపాయలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి అప్రూవల్ తీసుకున్న సంగతి గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా రూప్ కుమార్ గారికి. ఇవన్నిటినీ పక్కన పెట్టి మసిపూసి మారేడుకాయలు మాట్లాడుతూ మభ్యపెట్టేదానికి అబద్ధాలు మాట్లాడుతూ గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన వ్యక్తి అయినటువంటి రూప్ కుమార్ గారు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను, అదేవిధంగా నందిని పందిగా, పందిని నందిగా చేసే రూప్ కుమార్ గారు ఇకనైనా ఈ అసత్య ఆరోపణలు మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారికి తెలియజేస్తూ, ప్రజలకు పారదర్శకంగా ఉండవలసినటువంటి మీరు ఇలా దోపిడీ చేస్తూ ఉంటే, ప్రశ్నిస్తే ఏదో చేస్తాం, ఏదో చెందుతామంటే ఈ తాటాకు సప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాటాకు సప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దయచేసి అలాంటి ప్రలాపనలు మానుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారికి తెలియజేస్తున్నా. రూపాయలు చెల్లించారని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెల్లించారని చెప్పట్లేదు, 5000 రూపాయలు అయితే చెల్లించారు. చెట్లు మెయింటెనెన్స్కి గాను ఒక్కొక్క చెట్టుకు
6,808 రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఎస్టిమేషన్ వేశారు. మేము అడుగుతున్నాం, మీరు ఎస్టిమేషన్ వేశారు, మాకు తప్పేమో. మిమ్మల్ని అడుగుతున్నాం, 4,100 రూపాయలకు ఆ చెట్లు వేసి నాటి పెంచి పెద్దదయ్యేదాకా ఆ తర్వాత ₹1 కూడా మీరు చెల్లించకుండా ఉంటారని మీరు చెప్పాలి. అప్పుడు మేము గమ్ముకుంటాం. మేము చెప్పింది తప్పు అని మేము అనుకుంటాం. మీరు చెప్పాలి కదా.